ఇద్దరి మధ్య డిస్కస్ జరిగింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో 2000 మందితో హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ అని ఏదో నేను నిదానం పెట్టి 1,1000 మందిని 2000 మందిని జమ చేసి ఏదో రికార్డు కోసమే ప్రయత్నం అనేది కాదు. చనిపోయిన మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టింది కూడా నాకు తోచినంతలో సేవ చేయాలన్న సంకల్పంతో నేను వచ్చా. ఇంకొకటి, ముందు మనం ఏ కార్యక్రమం చేసినా మన తల్లిదండ్రులని గురువులను తలుచుకోవాలంటారు. ఈరోజు ఈ కార్యక్రమం టైంలో మా తల్లిదండ్రులు లేరు, స్వర్గస్థులైనారు. పక్కనే నాకు అండదండగా ఉన్న గురువు గారులు, అలాగే ఇక్కడ మేము ఎల్లో డ్రెస్లో ఉన్న మా సలహా మండలి సభ్యులు, వాళ్ళ సహకారంతోనే ఈరోజు నేను ఈ అవార్డు అందుకున్నా. ముఖ్యంగా నా కుటుంబంలో నా భార్య విజయలక్ష్మి, మీకు చెప్పలేదు, దాదాపు రోజు 5-6 గంటలు పిచ్చోళ్ళలాగా ఫోన్ పట్టుకొని ఉంటే ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట అనలే. తినకుండా నేను ఫోన్లలో ఉన్న చిన్న పిల్లగాడికి కలిపి తెచ్చినట్టు తెప్పించిన మా లావాణ్య, అంటే నేను విజయలక్ష్మి అంట, ఆమెకు లేదండి సార్. మా సిస్టమ్ ఏంటంటే ఈవెన్ మా అబ్బాయి వచ్చినా నేను మీకు అది తీసుకురాలేదు. ఎందుకంటే నా సిస్టమ్ శ్రీనివాసులు అంటే శ్రీనివాసులే ఉండాలి. మా బాబు వచ్చాడు, పాపం డాడీ నేను వచ్చుతా పైకి అంటే, వద్దునానా ఇది మా శ్రీనివాస్ సార్, శ్రీనివాసుల కార్యక్రమం నాన్న అంటే పాపం వాడు కళ్ళలో తీసుకొని వెళ్ళిపోయాడు సార్. కాకపోతే మీ ఆశీర్వాదం నేను మా భార్యతో తీసుకుంటా. ఇంకొక గంట తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత నా భార్య విజయలక్ష్మి లావణ్యకి, తర్వాత నా కూతురు మా అబ్బాయి సునీల్ సాయినాథ్ రెడ్డికి. ఎందుకంటే వాడు ఉన్నత చదువు చదువుకుని ఏ రోజు కూడా నేను వానికి డాడీ అన్న లేదు. నేను ఎందుకంటే 15 సంవత్సరాలు సింగపూర్ వెళ్ళా, తర్వాత వచ్చిన ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ దీనిలోనే పడిపోయాను. తర్వాత నా కూతురు నాకు ప్రాణం, సాత్వికారెడ్డి, అదంటే అమ్ములంటే నాకు చాలా ప్రాణం. తర్వాత నా యాజమాన్యం అంటే నేను చేసే సంస్థలో ఉద్యోగం చేసే వాళ్ళు కూడా నాకు చాలా సహకరించారు. గుడి విష్ణువర్ధన్ రెడ్డి అండ్ గొట్టుముక్కల ప్రవీణ్ రెడ్డి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నాకు ఒక స్పెషల్ మానిటర్ అరేంజ్ చేశారు మన శ్రీనివాసుల కోసం. వాస్తవంగా చెప్పాలంటే నాకు నార్మల్ ఫోన్లు 2 ఉంటే 2 కాళ్ళు వస్తాయి, మన శ్రీనివాసుల కాళ్ళు ఎక్కువ వస్తాయి. సో వాళ్ళకు కూడా నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్